దీనికి ఒక బేస్ కూడా ఏంటంటే ఆయన హిందుత్వ కూడా స్ట్రాంగ్గా రిప్రజెంట్ చేస్తున్నారు, అలాగే యూపీ మోడల్ ఆఫ్ గవర్నమెంట్స్లో బాగా అభివృద్ధి చూపించారు అంటారు. సో మీ అభిప్రాయంలో కూడా ఇప్పుడు యోగిజీ అనేది రెండు చూపించగలిగారు, హిందుత్వాను మళ్ళా అభివృద్ధి అనేది? రెండు చూపించారు. యాక్చువల్లీ దానికంటే ఇంకొక రీజన్ ఉంది, మీకు సిమిలారిటీస్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఊహించకుండా అసలు ఎవరు అనుకోని ఒక విధంగా నరేంద్ర మోదీ ఎలాగైతే ముఖ్యమంత్రి అయ్యారో, యోగి ఆదిత్యనాథ్ కూడా సడన్గా అసలు ఆయన ముఖ్యమంత్రి అవుతారు అని ఎవరు ఊహించలేదు. సడన్గా ఆయన ముఖ్యమంత్రిని చేశారు. ఓకే, ఎందుకంటే ఆయనకున్న ట్రాక్ రికార్డుని బట్టి చూస్తే ఆయన ముఖ్యమంత్రి అయ్యేంత వరకు, యోగి ఆదిత్యనాథ్ గారు ముఖ్యమంత్రి అయ్యేంత వరకు కూడా ఎవ్వరికి ఆయన గవర్నెన్స్ గురించి, ఆయన పార్లమెంట్లో అడిగిన ప్రశ్నల గురించి, లేకపోతే ఆయనకున్న విజన్ గురించి, లా అండ్ ఆర్డర్ని మెయింటైన్ చేయడం గురించి, వీటన్నిటి గురించి ఎవ్వరికి అసలు కనీస అవగాహన కూడా లేదు. ఫైర్ బ్రాండ్ లీడర్ అనే తెలుసు అందరికి, ఒక రెబెల్ యాటిట్యూడ్తో ఒక మాస్ లీడర్గా, హిందుత్వ లీడర్గా కనిపించినటువంటి వ్యక్తి. ఆయన స్పీచ్లు కూడా అంతకుముందు స్పీచ్లు అన్ని చూస్తే కూడా ఆ తాజ్ మహల్ పేరు మార్చడం దగ్గర నుంచి, ఆ ఓవైసీని తిట్టడం దగ్గర నుంచి ఇవే ఉంటాయి. పేర్లు మార్చడం అనేది ఎక్కువ ఆయన పేరు మార్చడానికి ఆయన యూఎస్పీ యాక్చువల్ ఆ టైంలో. బట్ అట్లాంటి వ్యక్తి పూర్తిగా గవర్నెన్స్లో ఇంత బాగా చూపించడము, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడము, ఒక రకంగా చెప్పాలంటే యూపీ ఎకానమీ గురించి డిస్కస్ చేయడం ఎప్పుడు చూడండి ఈసారి. సో అట్లా చేస్తున్న క్రమంలో ఈవెన్ మోదీ ఏదైతే గుజరాత్లో, ఆయనకు కూడా గుజరాత్లో హిందుత్వ అంశాలకు సంబంధించి గుజరాత్ రైట్స్ అయిన తర్వాత ఆయన ఒక హిందుత్వ లీడర్గా ఆయనను ప్రొజెక్ట్ చేసిన విధానము, అండ్ తర్వాత ఆయన మొత్తం డెవలప్మెంట్ అనేది తీసుకోవడము, వికాస్ గురించి మాట్లాడడం, గుజరాత్ అభివృద్ధి గురించి మాట్లాడడము, ఇన్వెస్ట్మెంట్స్ గురించి మాట్లాడడము మనం మోదీ గారు చూసాం. మోదీ గారు అట్లాగే 3 టర్మ్స్ ఆయన ముఖ్యమంత్రి అయ్యారు కన్సెక్యూటివ్గా. ఈవెన్ యోగి ఆదిత్యనాథ్ కూడా 2 టర్మ్స్ అయిపోయినాయి, ఇప్పుడు 3వ టర్మ్ కూడా గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఇట్లా ఒక వరుస క్రమం నడుస్తున్నప్పుడు ఆబ్వియస్లీ మోదీ తర్వాత యోగి అనడం అనేది నడుస్తాం, చాలా మంది అన్నారు ఎగ్జాక్ట్లీ. బట్ ఐ డోంట్ థింక్, నేను దానికి రాలేకపోతున్నాను, ఎందుకంటే మీరు అడిగారు కాబట్టి, సంవాద్ కాబట్టి. ఇది డెఫినెట్లీ నరేంద్ర మోదీ గారి ఏజ్ 73 సంవత్సరాలండి, యోగి 52, అమిత్ షా 59 అండి. ఓకే, నా పాయింట్ ఏంటంటే నేను యూపీ అంతకు ముందంతా కూడా నేను అదే ఆలోచించాను, కానీ నిజంగా మొన్న యూపీలో పర్యటించి వచ్చిన తర్వాత అక్కడంతా తిరిగి వస్తున్న తర్వాత చూస్తుంటే యూపీ $1 ట్రిలియన్ ఎకానమీ కావాలనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు. మొత్తం ఇండియా $5 ట్రిలియన్ ఎకానమీ 2027 కల్లా అవుతుంది, 3rd లార్జెస్ట్ ఎకానమీ అవుతుంది అనేది ఒక అంచనా. అందులో $1 ట్రిలియన్ యూపీ నుంచి కాంట్రిబ్యూట్ చేయాలనేది యోగి గారు లక్ష్యంగా పెట్టుకున్నారు. అండ్ అక్కడ ఉన్న అనేక వైరుధ్యమైనటువంటి అంశాలు ఉన్నాయి, పెద్ద స్టేట్ అది, ఆ స్టేట్లో చాలా సమస్యలు ఉన్నాయి, లా అండ్ ఆర్డర్ దగ్గర నుంచి చిన్న దగ్గర నుంచి పెద్ద అంశాల వరకు బోలెడని ఇష్యూస్ సెటిల్ చేయాల్సినవి ఉన్నాయి. సో నిజానికి యోగి గారి అవసరం ఈ రోజు అంటే నెక్స్ట్ 2029కి అంటే ఆయన కనీసం ఇంకొక 3 టర్మ్స్ ఖచ్చితంగా ఆయన ఉంటే కానీ, 4 టర్మ్స్ నిజంగా 3 టర్మ్స్లో అవుతుందని నేను కూడా అనుకోవట్లేదు, యూపీ రూపురేఖలు మారుతాయి. సో యోగి గారి అవసరం భారతదేశానికి ఎంత ఉందో కానీ యూపీకి మాత్రం ఎక్కువగానే ఉందని నా అభిప్రాయం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.